హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను కల్మకాయ తోటి పప్పు చేస్తున్నాను చూడండి. కొందరు వాక్కాయ అని కూడా అంటారు. కందిపప్పు వేసి పప్పు అయితే వండుతున్నాను నేను. దానికి కావాల్సిన కందిపప్పు, కల్మకాయలు, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, కొత్తిమీర, వెల్లుల్లి, ఇవన్నీ. ఇప్పుడు పప్పు అయితే కడిగి కుక్కర్లో పెట్టేసుకుందాం మనము. చూడండి, పప్పు కడిగేసి 1 కప్పు తీసుకున్నాను నేను. ఆ పప్పు కడిగి కొంచెము ఆయిలు, కొంచెము పసుపు వేసి ఇవన్నీ వేసుకొని కుక్కర్లో పెట్టుకుందాం. కల్మకాయలు కూడా అందులోనే వేసుకోవాలి. ఈ పప్పు అయితే ఇవి కల్మకాయలు సీజన్లోనే దొరుకుతాయండి. మనకు ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయి. చాలా విటమిన్ సి అయితే పుష్కలంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఇట్లా పప్పులో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది ఇది. చూడండి, ఇప్పుడైతే నేను వాటర్ వేసుకున్నాను. పప్పులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూను, కొంచెం 1/4 టీ స్పూన్ అంత ఆయిల్. ఈ ఆయిల్, పసుపు వేస్తే ఏమవుతుందంటే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇట్లా కలర్ కూడా మంచిగా వస్తుందండి. మంచి కలర్ వస్తుంది పప్పు. చూడండి, అట్లా కట్ చేసి వేసుకోవాలి కల్మకాయలు. అవి కడిగేసి పెట్టుకున్నాను నేను. ఇట్లా కొంచెం లోపల గింజలు ముదిరితే కనుక తీసేసుకోవాలి, లేకపోతే అట్లా కట్ చేసి వేసుకోవచ్చండి. ఏమీ అంత తీయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇట్లా 4 ముక్కలైనా 2 ముక్కలైనా చేసి వేసుకోవచ్చు, అన్నీ ఆ విధంగా. చూడండి, ఆ కప్పు పప్పుకు అవి సరిపోతాయి సరిగ్గా. పచ్చిమిర్చి ఏమో అట్లా గ్రేటర్లో దాంట్లో వేసి కొంచెం గ్రేట్ చేసి వేసేసిన. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేదాకా మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి. చూడండి, 2 విజిల్లు వచ్చిన తర్వాత కొంచెం మనకు ప్రెషర్ అంతా పోయినాక ఓపెన్ చేసుకోవాలి. అదంతా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మనము స్పూన్ తోటి కానీ దానితోటైనా కొద్దిగా మెదిపేసుకోవాలి. మంచిగా మెత్తగా అనుకోవాలన్నమాట. ఆ కాయలన్నీ ఉడికి ఉంటాయి కదా, మనం వేసిన వాక్కాయలు. చూడండి, అట్లా స్పూన్ తోటి ఆ విధంగా అనుకుంటే మంచిగా అంతా కలిసినట్టుగా ఉంటుంది పప్పు. ఇప్పుడైతే తగినంత సాల్ట్ కొంచెం కాయలు పులుపు ఉంటాయి కదా, కొద్దిగా పడుతుంది మంచిగాని చూసేసుకోండి. మనము కొద్దిగా తక్కువ వేసుకున్న తర్వాత చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు అయితే వేసిన, సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వాటర్ ఎంత కావాలి, మనకి ఎంత లూజ్గా ఉండాలి పప్పు అనే దాన్ని బట్టి ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. మనకు ఈ సీజన్లో దొరికినప్పుడు తినేసేయాలండి. ఒక 2 ఉల్లిగడ్డలు అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నా. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ఒకటి ఉడకాలి. కొంచెం పచ్చిది వెల్లుల్లి కూడా దంచేసుకున్నాను. పప్పులోకి వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అది చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిది వేసుకోవాలి ఉడికేటప్పుడు, తర్వాత తాలింపులో కొంచెం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను చూడండి. 1.5 టీ స్పూన్ వేసిన నేను. ఇప్పుడు అదంతా కలిపి కొంచెం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం తాలింపు చేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకు ఈజీగానే చేసుకోవచ్చు. దీనికి సైడ్కు ఏదన్నా ఒక ఫ్రై కూరనో ఏదో ఒకటి, వడియాలు అట్లా ఏవైనా సైడ్కు ఉంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే నెయ్యి వేసుకొని వేడివేడి అన్నము నెయ్యి అట్లా తిన్నామంటే ఎంత మంచిగా స్వర్గంలాగా ఉంటుంది అనుకోండి. అసలు ఎంత తృప్తిగా ఉంటుందండి అట్లా తింటే. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నా నేను. చిన్న కడాయి పెట్టుకొని తాలింపు కోసము జీలకర్ర వేసిన. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంపేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక మనం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి కూడా వేసేసుకొని, వెల్లుల్లి మాడకుండా చూసుకోవాలండి. మాడితే కొంచెం స్మెల్ అనేది మంచిగా అనిపించదు మనకు. మాడకుండా చూసుకొని
అట్లా ఆ విధంగా ఆ టైంలో మంచిగా కలిపేసుకొని కొంచెం పసుపు వేసిన. ఇప్పుడు తాలింపు అయితే పప్పులో వేసేసుకొని కొంచెం పప్పు తీసి అందులో వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అంతా ఇట్లా కలిపి ఎమ్మటే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ పోపు స్మెల్ అనేది బయటికి పోకుండా మనకు కూరకే పడుతుందండి. అట్లా ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సాల్ట్ అయితే తగ్గిందా ఇంకేమన్నా పడుతుందా అని చూసినా సరిగ్గా సరిపోయింది. నాకు అక్కడికి వేసింది అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అయితే గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. ఇంకా నేను లంచ్ కోసమే వండుకున్నాను కదా, అన్నం కూడా రెడీగా ఉండే నాకు. అన్నంతో పాటు అన్నము పప్పు వడియాలు అట్లా తిన్నానండి. చాలా టేస్టీగా ఉండే, చాలా బాగుండే. మీరు కూడా చూడండి, చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. ఆ విధంగా టేస్ట్ అయితే నేను చూసిన చాలా బాగుండే. ఇంకా నేను లంచ్ కదా, అన్నమే డైరెక్ట్ ప్లేట్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఆ విధంగా తిన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.